ఇది ఆగిపోయిందని మనం ఆగిన తర్వాత పరిశీలించుకుంటూ ఉంటాం, ముందు గమనించుకోం. అదే మన జబ్బు. మనకి సాగుతున్నంత సేపు దేవుడు జ్ఞాపకం రాడండి. మనకు అన్ని సవ్యంగా నడుస్తున్నంత వరకు దేవుడు మనకు అసలు కంటికి కనపడడు. మన కంటి ముందుకు దేవుడు రాడు. అంటే మనం తెచ్చుకోం. కానీ సడన్ గా ఏదో ఒకటి వచ్చి పడిపోతుంది చూస్తారు, అప్పుడు ఈ లోకంలోకి వచ్చి పడతాం మనం. అరే ఇలా జరిగిందేంటి, అరే అలా జరిగిందేంటి, ఎందుకు నాకు ఈ దెబ్బ తగిలింది, అసలు ఏం జరిగిందని అప్పుడు కూర్చుని మనం ఆలోచించుకోవడం మొదలు పెడుతూ ఉంటాం. కానీ అప్పటికే జరగవలసింది అంతా జరిగిపోయింది, పోవాల్సిందంతా పోయింది. అది రాకముందే మనిషి తన్ను తాను ఆలోచించుకోవాలి, దేవుని కొరకు ఆలోచించాలి. తన బ్రతుకు ఎలా సాగుతున్నదో ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. సంతోష దినాలలో కూడా నువ్వు దేవుని యందు ఎల్లప్పుడూ భక్తి నిలిపి ఉంచాలి. నీకు కన్నీరు వచ్చినప్పుడే నువ్వు దేవుని దగ్గరికి రావటం కాదు, నీకు కష్టం వచ్చినప్పుడే నువ్వు దేవుడి వైపు చూడటం కాదు, అప్పుడు నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకోవడం కాదు. ప్రతి దినము దేవుని వాక్యాన్ని బట్టి నిన్ను నువ్వు పరిశీలించుకుంటూ వెళుతూ ఉండాలి.